బెంగళూరులో ఒక టెకీ డెత్ ని ఫస్ట్ యాక్సిడెంట్ అనుకున్నారు మామ, కానీ ఫారెన్సిక్ రిపోర్ట్ చెక్ చేస్తే అది మర్డర్ అని తేలింది. వెల్కమ్ టు డే 7 30 days 30 ట్రెండింగ్ వీడియోస్ అండర్ 1 minute. 34 ఏళ్ల షర్మిల అసెంచర్ లో జాబ్ చేస్తూ అపార్ట్మెంట్ లో ఒంటరిగా ఉండేది బెంగళూరులో. కానీ జనవరి 3వ తారీఖు రాత్రి పక్కింట్లో ఉండే కర్నల్ 18 ఏళ్ల కుర్రవాడు ఆ అమ్మాయి వెనక పక్క ఉన్న డోర్ స్లైడింగ్ విండో ద్వారా లోపలికి వచ్చి ఆ అమ్మాయి వెనక పక్క నుంచి అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్ లో అమ్మాయికి ఏం అర్థం కాకపోవడం ద్వారా ఆ అమ్మాయి అరుపులు స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయి గట్టిగా అరవడం స్టార్ట్ చేసేసరికి ఇతను ఆ అమ్మాయి మెడ మీద కాలేసి తొక్కేసి ఆ అమ్మాయిని చంపడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయి బట్టలు తీసి నిప్పు పెట్టి గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి ఫైర్ యాక్సిడెంట్ లా కవర్ చేద్దాం అనుకున్నాడు. చాలా సేపు తర్వాత 10:30కి స్మోక్ అంతా ఇంటి నుంచి బయటికి వచ్చేసరికి ఓనర్ బయటికి వచ్చి పోలీసులకు కాల్ చేయడం జరిగింది. పోలీసులు స్టార్టింగ్ ఫైర్ యాక్సిడెంట్ అనుకున్నారు, కానీ డాక్టర్లు అమ్మాయి మెడ మీద ఉన్న స్ట్రెచ్ మార్క్స్ చూసి ఇదేదో మర్డర్ లాగుందని స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ అండ్ ఫారెన్సిక్ ప్రూఫ్ వల్ల జనవరి 10న కుర్రవాడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మర్డర్ అండ్ రేప్ అటెంప్ట్ ప్రూఫ్ దొరకడంతో కుర్రవాడిని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది పోలీసు.